హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఎగ్ ఫ్రైడ్ సేమియా చేయబోతున్నానండి నేను. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది మంచి హై ప్రోటీన్ డైట్ రెసిపీ విత్ ఎక్సలెంట్ టేస్ట్. డైట్ రెసిపీ అనగానే టేస్ట్ ఉండదు అనుకుంటారు కదా, తిమ్మిని బమ్మిని చేద్దాం. వచ్చేయండి, ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఉప్పు, గుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, క్యాప్సికమ్, టొమాటో, క్యాబేజ్, గ్రీన్ పీస్, క్యారెట్ అండ్ సేమియా ఇవన్నీ కలిపి తీసుకున్నాను నేను. మీకు ఇప్పుడు వెయిట్ చూపిస్తాను చూడండి. సేమియా వచ్చి జస్ట్ 50 గ్రామ్స్ తీసుకున్నాను. ముందు ప్లేట్ పెట్టి టేర్ చేద్దాము, తర్వాత ప్లేట్ పెడదాం. వెజిటబుల్స్ అన్నీ కలిపి 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇదిగోండి 5 గ్రామ్స్ తక్కువ ఉంది, దాని మందం కూడా క్యారెట్ అది వేద్దాం. 1 గ్రామ్ ఎక్కువ ఉంది. సో 200 గ్రామ్స్ ఆల్ వెజిటబుల్స్, ఎనీ వెజిటబుల్ యూ హ్యావ్. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, అల్లం కూడా ఉంది. చూడండి 1 2 3 4 5 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ వేసాను. అసలు ఇది ఎంత హెల్దీనో ఇప్పుడు ఆలోచించండి. టేస్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి ఏం చేద్దామో చూడండి. ఇది కూడా అంతే, సింగిల్ పాట్ డిష్ అండి. ఇంక మీకు వేరే ఏ కర్రీ ఏం అవసరం లేకుండా అన్ని ఇందులోనే అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేడెక్కనిద్దాం. పెంక నెయ్యి అట్లాంటివి, బట్టర్ అట్లాంటివి మన ఇష్టం అండి. ఒక్కొక్కసారి వేసుకోవచ్చు, టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. గిన్నె కొంచెం వేడెక్కింది. నేను ఫస్ట్ 50 గ్రామ్స్ సేమియా వేసి లైట్గా ఫ్రై చేస్తాను. దాన్ని ఏంటంటే క్రిస్ప్ చేయటం అన్నమాట. సేమియా జనరల్గా ఒక 3-4 రకాలుగా చేస్తారండి. కొన్ని సేమియా గోధుమలతోనే చేస్తారు, మంచిదే అది. కొన్ని సేమియా మైదాతో చేస్తారు, మంచిది కాదు. కొన్ని సేమియా అన్నిటికంటే మంచిది ఏంటంటే కర్రపెండలం అని ఒక ఉంటుంది. మనకన్నా ఎక్కువ కేరళ వాళ్ళు, మలయాళీస్ బాగా యూజ్ చేస్తారు కర్రపెండలం. దాంతో చేసే సేమియా అయితే నెక్స్ట్ అండి. అసలు ఇట్స్ ఏ టిప్ యాక్చువల్లీ. కాబట్టి మీరు సేమియా కొనే ముందు ఏ టైప్ ఆఫ్ సేమియా లోపల ఏముంది అనేది ఒకసారి చూడండి. గోధుమ సేమియా పర్వాలేదు, కర్రపెండలం సేమియా ది బెస్ట్. మైదా సేమియా మాత్రం పొరపాటు కూడా కొనకండి. ఏ కంపెనీ అంటారా, ఏ బ్రాండ్ అంటారా, నేను నోటీస్ చేయలేదు. చూసి చెప్తాను మీకు, డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈలోపు రీసెర్చ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే డైట్ రెసిపీ అన్నాము, అందులో మైదా ఉంటే అది డైట్ రెసిపీ అవ్వదు. అందుకని మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. అండ్ ఈ 50 గ్రామ్స్ ఇది మొత్తం కలిపి ఒక మనిషి సింగిల్గా తినలేకపోతే ఇద్దరు తినొచ్చు. చాలా మంచి డైట్, చాలా మంచి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసిన, నైట్ ఈవినింగ్ రైస్ మానేయమంటున్నారు. డిఫరెంట్గా చేయాలనుకుంటే ఇది ఒక డైట్ చేయండి, వేడిగా తినండి. మంచిగా వేగింది, చాలు, తీసేస్తున్నా. స్టెప్ నెంబర్ 1 కంప్లీట్ చేసాం కదా. స్టెప్ నెంబర్ 2 కొంచెం ఒక 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. సిమ్లోనే, అన్ని సిమ్లో వంట చేయగలగటం కూడా ఒక ఆర్ట్ అండి. మనకి సహనం బాగా పెరుగుతుంది ఆ సిమ్లో వంట చేయటం వల్ల. అండ్ దాంట్లో అలా సహనంతో ఉండటం వల్ల ఎంత టేస్ట్ వస్తుందో చూస్తాం కదా. బయట కూడా ఓహో సహనంతో ఉంటే అంటే మన అభిమానాన్ని దెబ్బతీసే సహనం అవసరం లేదు. నేను అసలు దానికి అగైనెస్ట్. కానీ మామూలుగా రెగ్యులర్గా సహనంగా ఉండటం చాలా మంచిది. మన అనుకునే వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు బాధపడతారు అనుకుంటే సహనంగా ఉండటం మంచిది. ఎప్పుడు బ్రేక్ అవుతామంటే, నేను ఎక్కువ సహనాన్ని ఎప్పుడు బ్రేక్ అవుతాను తెలుసా, మా ఆయన ముందు. అంటే నేను ఏమన్నా ఏం చేసినా ఆయన ఏం అనరులే అని ఒక ధైర్యం అనమాట. అన్నా కానీ మేము ఒకటే అనే నమ్మకం అనమాట. అమ్మ ముందు, తల్లి ముందు, పిల్లల ముందు కూడా మనం వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ఆలోచిస్తాం ఏమనుకుంటారో ఏంటో అని. కానీ అర్థం చేసుకునే భర్త ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా మనం సహనం బ్రేక్ అవుతాం. అందరికంటే ఎక్కువ సహనం ఎక్కడ బ్రేక్ అవుతాం అంటే ఫ్రెండ్స్ ముందు కూడా. మన అనుకునే ఫ్రెండ్స్ అసలు ఏమంటారు, కొంతమంది ఫ్రెండ్స్ బూతులు తిట్టినా కానీ ఏమనిపించదు, మనం నవ్వుకుంటాం, అబ్బా దీన్ని నేను ఇంత దగ్గర కదా దీనికి అని. అట్లాంటి ఫ్రెండ్స్ ముందలు కూడా సహనం బ్రేక్ అవ్వచ్చు. కానీ హర్టింగ్ మాటలు అనకుండా ఉండటం బెస్ట్. నాకు 2-3 సార్లు కోపంతో నాకు చాలా కావాల్సిన వాళ్ళని హర్ట్ చేశాను. దాని తాలూకా పెయిన్ నేను ఇప్పటికే అనుభవిస్తున్నాను. కానీ ఇంకా అప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అరే మనం ఏంటో తెలిసి కూడా వాళ్ళు దాన్ని హర్ట్ అయ్యి వాళ్ళు దాన్ని మనసులోకి తీసుకున్నారు అంటే వాళ్ళు నాకు ఇంకా అంత కావాల్సిన వాళ్ళు కాదు అనే రియలైజేషన్ కూడా వచ్చింది. అది వేరే విషయం. కానీ స్టిల్ ఒక సిమ్లోంచి ఇన్ని కథలు వచ్చేసినాయి మనకి. చలో శైలజ, నోరు మూసుకొని వంట చేయి. ఏదో ఫ్రైడ్ ఎగ్ సేమియా చేసుకొస్తారని చెప్పి కథలు చెప్తున్నావు ఏంటి మా? అసలు బుద్ధి లేదు. నేను నన్ను తిట్టేసుకున్నాను. ఇంకా మీరు దయచేసి ప్లీజ్ కామెంట్స్ పెట్టకండి. మీరు ఎక్కడన్నా సహనం కోల్పోయిన సంఘటనలు ఉన్నాయా? అంటే ఎవరితో మీరు అట్లాగా సహనం కోల్పోయారు ఒకసారి నాకు టెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇది క్లీన్ అయినట్టు ఉంటుంది, మనకు ఒక పని అయినట్టు ఉంటుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేస్తా చూడండి. దీనికి ఎన్ని వాటర్ తీసుకుంటున్నాము అనేది సంబంధం లేదు. కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి. ఇప్పుడు హై పెట్టుకోండి. ఇంక ఇప్పుడు ఇందులో చుక్క ఆయిల్ కూడా పొయ్యి అవసరం లేదు. ఆల్రెడీ గిన్నెకున్న తడి పొడి ఆయిల్. అండ్ ఇది మనం వేయించాం కాబట్టి పొడిగానే వస్తుంది. వాటర్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాం. సో నీళ్ళు ఎసరు వచ్చినాయి. ఇదిగోండి సేమియా వేసేస్తున్నాం.
మంచిగా ఉడకనివ్వండి. మనకి పాట్ క్లీన్ అయిపోతుంది. మంచిగా కాస్ట్ ఐరన్ కడాయిలో ఈరోజు మనకు కావాల్సిన ఐరన్ వచ్చేస్తుంది ఫుడ్ లోపలికి. ఐరన్ కడాయిలోంచి ఐరన్ వస్తుందండి మనకి. ఒక మనిషికి కావాల్సిన ఐరన్ అయితే వస్తుంది. చిన్నదో సన్నదో పెద్దదో చిన్నదో కొనండి. ఉడికిందా ఒక్కసారి చూడండి. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. తీసేస్తున్నాను నేను. జస్ట్ ఒక 3 to 4 minutes అంతే. దీన్ని ఇట్లాంటి చెల్లులు దాంట్లో వార్చి చన్నీళ్ళు కూడా చల్లి దాని మీద అప్పుడు రండి. అయిపోయింది. మన గిన్నె కడిగినట్టు కూడా అయిపోయింది మళ్ళీ ఫ్రెష్గా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఒక 10 grams బటర్ తీసుకోండి. మీరు ఆయిల్ వాడిన దానికన్నా అయితే ఆలివ్ ఆయిల్ గానుగ నూనె వాడండి. దానికన్నా కూడా బట్టరు నెయ్యి చాలా మంచివి, ముఖ్యంగా డైట్ చేసేటప్పుడు. అది ఎందుకు అనేది మన డైటీషియన్ వస్తాడు ఇప్పుడు ఇది టేస్ట్ చేయడానికి. న్యూట్రిషనిస్ట్ తను, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, నా పర్సనల్ స్ట్రెంగ్త్ ట్రైనర్ కూడా. తను అడిగి తెలుసుకుందాం ఏమైనా డౌట్స్ ఉంటే. ఇదిగోండి నేను ఒక 10 grams బటర్ వేస్తున్నా అంతే. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా ఆయిల్ లాంటివి తక్కువ వేసుకోవచ్చు. 10 grams బట్టరు. ఇదిగోండి ఇట్లా అయింది మన సేమియా. 1 teaspoon నెయ్యి అండి. 1 teaspoon కూడా లేదు, 1/2 teaspoon. ఆ నెయ్యి బటర్ కలిస్తే వచ్చే టేస్ట్ మనం డైట్ రెసిపీ తింటున్నాము అనే దాన్ని పక్కకు పెట్టేస్తుంది కంప్లీట్గా. ఇదిగోండి 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర వేసేస్తున్నాం. చిటాపట. మీకు వినపడిందా? అల్లం ఫస్ట్ అల్లం తరగేస్తున్నా పోపులో. ఉల్లిపాయ, ఇదిగోండి వెజిటబుల్స్ అన్నీ వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిందంటే ఆనియన్. నేను ఇప్పుడే మన న్యూట్రిషనిస్ట్కి కాల్ చేశాను. ఈజ్ ఆన్ ది వే. మనది అయిపోయే టైంకి హీ విల్ బీ రెడీ. అండ్ మీ డౌట్స్ అన్నీ అడగండి, డెఫినెట్గా హీ విల్ ఆన్సర్. ఇది ఎంత ఉడకాలి అంటే వీలైనంత తక్కువ. సో నేను సిమ్ చేసేస్తున్నాను. మనం ఆయిల్ కానీ ఏది ఎక్కువ వేయలేదు. మూత పెట్టేస్తున్నాను. ఒక్క 3 minutes అంతే. 3 అంటే 3 minutes. మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే కనుక కొంచెం ఇట్లా నీళ్ళు చిలకరించండి. ఇంకా అవసరమే అనిపించదు. 1/2 cup పోసిన నేను. మూత 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 మూత. ఉడుకు 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 ఉడుకు. ఇదిగోండి వెజిటబుల్స్ ఇట్లా హాఫ్ బాయిల్ అయితే చాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది. మనకి డైట్ చేసేటప్పుడు ఎప్పుడు ఏం చెప్తున్నారంటే ఎక్కువ ఉండాల్సింది డైటరీ ఫైబర్, అండ్ దెన్ ఆ తర్వాతనే ప్రోటీన్. మళ్ళీ హాఫ్ బాయిల్ అయితే ఇంకా మంచిది. సో ఇప్పుడు ఇంకా పని ఉంది మనకి. ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ లేవు మీకు. జస్ట్ కొంచెం ఉప్పు వేసేస్తున్నాను, ఒక 1/2 teaspoon అంతే. అందులో ఆల్రెడీ కొంచెం వేసాము. ఈ 1/2 teaspoon దీనికి సరిపోతుంది. వేర్ ఈజ్ అవర్ సేమియా? ఇంకా లైట్గా వాటర్ ఉంది చూసారా? ఇవన్నీ అయిపోతాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. వేర్ ఈజ్ మన న్యూట్రిషనిస్ట్? విన్నీ 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 అని కానీ వచ్చేస్తే బాగుండు. ఇదిగోండి సేమియా వేసేసాను, ఎగ్ వేసేసాను, కలిపేస్తున్నాను. చూడటానికి ఎంత బాగుంది కదా. నాకు ఒక డౌట్ ఉంది, అది మీ ముందు ఇప్పుడు నేను క్లారిఫై చేసుకుంటా విన్నీ దగ్గర. కరెక్ట్గా మన టైం రెసిపీ అయిపోయింది. Nutritionist is here. Welcome to Saila's Kitchen, Vinny. May I come in? నా పర్సనల్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ స్ట్రెంగ్త్ ట్రైనర్ అండి. న్యూట్రిషన్ స్పెషలిస్ట్. ఎస్. చెప్పు విన్నీ, ఇప్పుడు ఈ రెసిపీలో నేనేం ఏంటి రెసిపీ చూస్తుంటే వస్తుంది కదా. నీకు బాగా ఇష్టమయ్యే ఏమంటారు లో క్యాలరీస్ అన్ని చెప్తావు కదా. చెప్పండి. ఇందులో 50 grams సేమియా వేసాను. ఓకే. అండ్ దెన్ 200 grams వెజిటబుల్స్ వేసాను. ఏమేమి వెజెస్ వేసారు? అన్ని గ్రీన్స్ ఆల్మోస్ట్. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, గ్రీన్ పీస్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం తరుగు అన్ని వేసాను. సో మా వాళ్ళకి హియర్ దే ఆర్, మీకోసం వెయిటింగ్. మేము దీన్ని కట్ అయినా అసలు ఫస్ట్ నేను చేసేయండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది వీట్ సేమియానేనా? వీట్ సేమియా కన్నా ఎక్కువ కర్రపెండలం సేమియా. ఓకే. సో ఎన్ని గ్రామ్స్ వేసారు? 50 grams. ఓకే. అది ఒక 160. అండ్ ఓవరాల్ ఒక ఎన్ని ఎగ్స్ వేసారు ఇందులో? 2 eggs. ఆయిల్ ఒక 10 grams బటర్ వేసాను. ఇక్కడే ఉంది. 1/2 teaspoon నెయ్యి వేసాను టేస్ట్ కోసం. 1/2 teaspoon అంటే ఒక 5 ml ఉంటుంది. సో ఒక 550 calories ఉంటుంది. ప్రోటీన్ అప్రాక్స్ అరౌండ్ 20 grams ప్రోటీన్ ఉంటుంది. సో మంచి మీల్ యాక్చువల్గా. చాలా హ్యాపీయా మీరు? ఎందుకంటే శంఖంలో పోస్తే తీర్థం అవుతుందని చెప్తుంటాను నేను ఎప్పుడు. సో ఒక స్పెషలిస్ట్, న్యూట్రిషన్ స్పెషలిస్ట్ చెప్తే మనకి ఇంకా బెస్ట్ కదా. సో ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, నేను జనరల్గా రోజు వెజ్జీస్ చేసి నీకు ఫోటో కూడా పెడతా కదా. అంటే నువ్వు సజెస్ట్ చేసిందే నీకు తెలియకుండా ఒక చిన్న పని చేస్తుంటాను. అది ఇప్పుడు అందరి ముందే చెప్పేస్తాను. అందరి ముందు చెప్తే కొంచెం. దీంట్లో ఒక 1/2 teaspoon సోయా
కచప్ సోయా సాస్, ఓకే హాఫ్ టీ స్పూన్ టొమాటో కచప్, 1 టీ స్పూన్ టొమాటో కచప్, హాఫ్ టీ స్పూన్ చిల్లీ సాస్. ఓకే ఈ 3 వేస్తున్నా నేను. ఇందులో వేయచ్చా? వేస్తే ఏంటి డిఫరెన్స్? జనరల్గా ఇప్పుడు చిల్లీ సాస్ మీకు తెలుసు, చిల్లీ సాస్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, కెచప్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, అంటే ఎట్లా ప్రిపేర్ చేస్తారో మీకు తెలుసు. సో సోయా సాస్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు అంటే ఫెర్మెంటేషన్ ఆఫ్ వీట్, సోయాబీన్స్ వాటితో చేస్తారు. సో మంచి క్వాలిటీ యూజ్ చేస్తే అబ్సల్యూట్లీ సేఫ్, ఏం కాదు తీసుకో. అంటే నువ్వేం చెప్పావంటే నాకు తెలుసు అంటున్నావు, వాళ్ళకి తెలియాలి కదా. సో నేను వేస్తున్నాను కొంచెం సోయా సాస్, వేసుకోవచ్చు. జస్ట్ ఒక పావు టీ స్పూన్. మరి చీప్ క్వాలిటీస్ కాకుండా కొంచెం మంచి క్వాలిటీ, కొంచెం మంచి బ్రాండ్, మంచి క్వాలిటీ చూసుకొని ఇంగ్రీడియంట్స్ అవి చూసుకొని తీసుకుంటే చాలా బెటర్. ఇంకా టమాటా కచప్ వల్ల క్యాలరీస్ ఏమి ఎక్కువ? చాలా మినిమం క్యాలరీస్ ఉంటాయి. 100 grams కి అరౌండ్ 70-80 ఉంటుంది అంతే, అంతకు మించి పెద్దగా ఏమి ఉండదు. సో 1 టీ స్పూన్ వేసేసాం, సో పెద్ద మ్యాటర్. 70-80 అంటే ఆల్మోస్ట్ ఒక కాఫీ. 80 క్యాలరీస్ అంతే, ఒక 100 ml కాఫీ, షుగర్, మిల్క్ షుగర్ కాఫీ. అమ్మో, అయితే వద్దు నాకు. మరి 100 grams వేయరు కదా మీరు, జస్ట్ హాఫ్ టీ స్పూన్ అంతే, ఏం కాదు, ప్రాబ్లం ఉండదు, వేసుకోవచ్చు. చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. టేస్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు నువ్వు. టేస్ట్ చేసి నేను ఇంకొంచెం నీకోసం వెయిట్ చేస్తా. నేను కొంచెం ఇట్లా అయింది, ఇంతకు ముందు అయితే ఇట్లా పువ్వులా ఉంది. అసలు నాకు కొంచెం ముందు చెప్పాల్సింది. సారీ, నేనే కొంచెం టైం ఏమంటే లాస్ట్ మినిట్ లో చెప్పాను. ఓకే, ఇప్పుడు చూడాలి. ఇదిగోండి మన స్పెషల్ గెస్ట్ కి హాట్ సీట్ లో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే విందాం. లో క్యాలరీస్ అన్నాడు కాబట్టి నేను కూడా తింటా. లో క్యాలరీస్ అని చెప్పలేము, బట్ ఇట్లా ఉంటారు. 550 క్యాలరీస్ అంటే లో క్యాలరీస్ అయితే కాదు. హాఫ్ టీ స్పూన్ మీరు ఇంత తినారు, ఇది ఇద్దరికి వస్తుంది. సో ఇద్దరికంటే ఓకే, మంచి మీల్ ఇది యాక్చువల్ గా. నన్ను వినట్లేదు అందుకే. థ్యాంక్ యూ, యువర్ వెల్కమ్. ఎక్సలెంట్ ఉంది, లిటరలీ చాలా బాగుంది. చాలా బాగుంది, అండ్ దెన్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. వెరీ గుడ్ ఫర్. దేన్ని రీప్లేస్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్ పిల్లలకి? బ్రేక్ఫాస్ట్ మంచిది, ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకి అయితే చాలా మంచిది. పెద్దవాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అంటే కన్సిడర్ చేయలేము, బట్ మంచి బ్రేక్ఫాస్ట్ ఇది యాక్చువల్గా, చాలా మంచి బ్రేక్ఫాస్ట్. టిఫిన్ బాక్స్ ఫైబర్, మంచి ఫైబర్. కాకపోతే వెర్మిసెల్లి సేమియా కూడా మంచి క్వాలిటీ సేమియా చూసుకొని, హోల్ వీట్ సేమియా అయితే చాలా బెటర్, ఇంకా ఫైబర్ ఉంటుంది అందులో. సో ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది. గ్రీన్స్, ఓవరాల్ ప్రోటీన్ ద బెస్ట్. ఇంకా సూపర్, ఇంకా మస్తుంది. ఆలస్యం చేసేది లేదు, చెయ్యండి, అడగండి. అండ్ వినీ సర్వీసెస్ ఎవరికైనా కావాలంటే కింద మెసేజ్ చేయండి. ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ కాంటాక్ట్ హిమ్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్. కొంచెం మా వాళ్ళ కోసం. ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ అండి. మన సేమియా కాదా, కమామిష్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చూసేసాము. చెయ్యండి తప్పకుండా. ఇంట్లో వాళ్ళకి మంచివైన ఇట్లా హెల్దీ రెసిపీస్లోకి మెల్లమెల్లగా నాలాగా ట్రాన్స్ఫార్మ్ చెందండి. హెల్త్ని బాగు చేసుకోండి. నేను నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ హస్బెండ్కి బాగాలేదని వెళ్తే ఒక 8 మంది 10 మంది లేడీస్ జమ అయ్యారండి. 10 మంది కూడా హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంటే నాకు ఎక్కడో ఇట్లా గుండె ఇట్లా కొట్టుకుంటుంది. ఎందుకంటే అదంతా మనం తవ్వుకుంటున్న గొయ్యి, మనం ఏర్పాటు చేసుకుంటున్న రాస్తా. కాబట్టి ఆలోచించండి. నెక్స్ట్ మనం మాట్లాడుతూ ఉందాం న్యూట్రిషన్ గురించి, హెల్త్ గురించి, రెసిపీస్ గురించి. టేస్ట్ వదిలిపెట్టకుండా హెల్తీ రెసిపీస్ ఎలా చేయొచ్చో చూడాలంటే సైలాస్ కిచెన్కి రావాల్సిందే అని మీరు మీ పిల్లలకి సజెస్ట్ చేసే రోజు వస్తుందని భావిస్తూ మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వస్తానని మాటిస్తూ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.